హాయ్ టీమ్, ఈరోజు వచ్చేసి మనం సేవింగ్ సొల్యూషన్స్లో ఒక ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్లాన్ ఏంటంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది కస్టమర్కి రెగ్యులర్ ఇన్కమ్గా వస్తుందన్నమాట. అంటే ఇందులో ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో కస్టమర్కి మంత్లీ అయినా రిటర్న్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇయర్లీ అయినా తీసుకోవచ్చు. ఈ రెగ్యులర్గా వచ్చే రిటర్న్స్ అనేటివి కస్టమర్కి అంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం కానీ దీనికోసం ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ప్లాన్ వచ్చేసి మనం 0 to 65 ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక కొటేషన్ తీసుకుందాం. ఒక 30 ఇయర్స్ అతనితో ప్లాన్ వేరియంట్ వచ్చేసి రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ఓపి, రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్, ఎర్లీ ఇన్కమ్ ప్లస్ అని ఇలా 3 రకాలుగా మనకు ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ఓపి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ అనేది లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అనలైజ్డ్ ప్రీమియం వచ్చేసి అంటే ఇది సంవత్సరానికి కట్టేదండి. సంవత్సరానికి ప్రీమియం మినిమం 25,000 నుంచి కస్టమర్ చాయిస్ ఎంతైనా పే చేయొచ్చు వాళ్ళ బడ్జెట్ని బట్టి. అంటే 25,000, 1,00,000, 2,00,000 ఇలా ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మన కొటేషన్ వచ్చేసి 1,00,000 రూపాయలతో తీసుకుంటాం. ఇక్కడ ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది 5, 6, 7, 10 ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. బట్ మన కస్టమర్కి మోస్ట్లీ 12 పెడితే కనుక కస్టమర్కి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఇయర్లీ ప్రీమియం 1,00,000 రూపాయలు, ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 సంవత్సరాలు, పాలసీ టర్మ్ ఇందులో పాలసీ టర్మ్ వచ్చేసి వెయిటింగ్ ఇయర్ అండి. అంటే ఇక్కడ మనం 13 పెట్టుకున్నాం అనుకోండి, 13వ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్. లేదు మనం ఇంకొక 2 సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి, 12 సంవత్సరాల పేమెంట్, ఒక 3 ఇయర్స్ వెయిటింగ్. లేదు మనం 17 పెట్టుకుంటే కనుక 12 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్, 5 ఇయర్స్ వెయిటింగ్, 17th అంటే 18th ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తాయి. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం యావరేజ్గా 13 పెట్టుకుంటాం, బట్ కస్టమర్కి మనం మంచి రిటర్న్స్ ఇవ్వాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ పీరియడ్ ఏదైతే ఉందో మనం కస్టమర్కి మినిమం 15 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వరకు రిటర్న్స్ ఇస్తాం. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి 37 ఇయర్స్ అనేది పెట్టేయండి. సెలెక్ట్ బీపీఆర్ రైడర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కస్టమర్ వయసు వచ్చేసి మనం 30 సంవత్సరాలు తీసుకున్నాం. సంవత్సరానికి ప్రీమియం వచ్చేసి 1,00,000 రూపాయలు. ఇలా కస్టమర్ 12 సంవత్సరాల పాటు పే చేస్తారు. అంటే ఇక్కడ మన కింద ఏజ్ స్ట్రక్చర్ చూసుకున్నా కూడా 30 నుంచి 12 సంవత్సరాలు అంటే 42 సంవత్సరాలు వచ్చేంత వరకు కస్టమర్ పే చేస్తాడు. 13వ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్. అంటే 13వ సంవత్సరం మీరు ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు, కంపెనీ కూడా మీకు ఏమి ఇవ్వదు. 14వ సంవత్సరం నుంచి కంపెనీ క్లియర్గా మీకు సంవత్సరానికి 1,18,392 రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,18,392 రూపాయల చొప్పున కంపెనీ కస్టమర్కి నెక్స్ట్ 37 సంవత్సరాలు ఇస్తారు. అంటే కస్టమర్ వయసు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు సంవత్సరానికి 1,18,392 రూపాయలు అనేది కంపెనీ పే చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కట్టేది ఎంత, 1,00,000 రూపాయలు మాదిరి 12 సంవత్సరాలు అంతే. తర్వాత కస్టమర్ ఏం కట్టాడు, ఒక 1 ఇయర్ అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓవరాల్గా 13 సంవత్సరాలు. ఇప్పుడు కస్టమర్కి కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే సంవత్సరానికి 1,18,392 రూపాయల చొప్పున 37 సంవత్సరాలు రిటర్న్ అనేది ఇస్తుందన్నమాట కంపెనీ. దీన్ని కస్టమర్కి కావాలంటే మంత్లీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దీంతో పాటుగా ఈ రిటర్న్స్ అనేవి మొత్తం మనకు 37 సంవత్సరాల పాటు 43,80,504 రూపాయలు ఉంటుంది. అంటే మొత్తం బెనిఫిట్ అనమాట. తర్వాత ఫైనల్గా 37వ సంవత్సరం ఏదైతే ఉందో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద కంపెనీ మళ్ళీ 12 లక్షల రూపాయలు అనేది వాళ్ళ నామినీకి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఉంటే వాళ్ళు, వాళ్ళ నామినీ ఉంటే వాళ్ళ నామినీ అనమాట. అంటే ఓవరాల్గా ఇక్కడ కస్టమర్ ఇన్వెస్ట్ చేసింది 12 లక్షల రూపాయలు అయితే కస్టమర్కి వచ్చిన ఆదాయం 55,80,504 రూపాయలు. ఇది కూడా 100% గ్యారంటీడ్ బాండ్లో ప్రింట్ అయ్యి కస్టమర్కి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఇది రిటర్న్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో కస్టమర్కి ఇన్బిల్ట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ వచ్చేసి బేసిక్ సమ్మర్స్డ్ 12,50,000 రూపాయలు. అంటే కస్టమర్కి నార్మల్ డెత్ అయితే కనుక వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం 12,50,000 అనేది ఇస్తాం. ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ప్లాన్లో మనం బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఈ రైడర్ కాస్ట్ వచ్చేసి మనకు 1,759 రూపాయలు ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సేమ్ మనం ఒక 2-3 ప్రీమియం పే చేసినా, ఒక ప్రీమియం పే చేసినా డెత్ అయ్యామనుకోండి, ఆ రోజు డెత్ బెనిఫిట్ ఎంతైతే ఉందో అంటే 12,50,000 రూపాయలు ఉంది కనుక
వాళ్ళ నామినీకి ఈ 12,50,000 అనేది ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత పాలసీ అనేది క్లోజ్ చేయమండి. క్లోజ్ చేయకుండా రిమైనింగ్ ఏవైతే కట్టవలసిన ప్రీమియమ్స్ ఏమైనా ఉంటే అవి వేవర్ అయిపోతాయి, అంటే కంపెనీ పే చేస్తుంది. మళ్ళీ ఫైనల్గా మనకు రిటర్న్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం 1,00,000 కట్టినాం, కస్టమర్ డెత్ అయినాడు, 12,50,000 నామినీకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఫైనల్గా ఈ 11 ప్రీమియంలు ఏవైతే ఉన్నాయో ఇవి కంపెనీ పే చేస్తుంది. దాని తర్వాత రిటర్న్స్ 37 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 1,18,392 రూపీస్ కూడా కంపెనీ ఇచ్చేస్తుంది. మళ్ళీ 37వ సంవత్సరం 12 లక్షల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేస్తాం అనమాట. ఇది మనకు ఈ బీపీఆర్ రైడర్ యాడ్ చేసుకోవడం ద్వారా అడ్వాంటేజ్. ఈ బీపీఆర్ రైడర్తో పాటు మనకి ఇంకా అదర్ రైడర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఆ రైడర్స్ ఏంటంటే మనం ఇక్కడ మేక్ యువర్ ఓన్ ప్లాన్లో తీసుకుంటాం. సేమ్ టర్మ్ బూస్టరు, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ. ఈ హాస్పికేర్, క్రిటికేర్ కస్టమర్కి అవసరం లేదు కాబట్టి ఇవి మనం సజెస్ట్ చేయము. ఇక్కడ టర్మ్ బూస్టర్ వచ్చేసి 10 లక్షల రూపాయలకు మనం పెట్టుకుంటాం. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం నో, పాలసీ పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్, పాలసీ టర్మ్ 13 ఇయర్స్ అని ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఇక్కడ నో ఎందుకు పెట్టాం, మీరు కట్టే రైడర్ అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు నాన్ రిఫండబుల్ అనమాట. ఒకవేళ మీకు రిఫండబుల్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టుకోవడం ద్వారా చూడండి ప్రీమియం ఎంత పెరిగింది, 6,795 రూపాయలు పెరిగింది. మనం నో పెట్టుకుంటే కనుక 1,044కే వచ్చేస్తుంది. సో ఇది టర్మ్ బూస్టర్. టర్మ్ బూస్టర్ ఏం లేదు. టర్మ్ బూస్టర్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ డెత్కి కంపెనీ బేసిక్ సమ్మర్షుడు 12,50,000 రూపాయలు ఇచ్చింది. టర్మ్ బూస్టర్ అనే రైడర్ యాడ్ చేసుకోవడం ద్వారా ఇంకొక 10 లక్షల రూపాయలు ఎక్కువ వస్తుంది అనమాట. అంటే నార్మల్ డెత్కి ఇప్పుడు 22,50,000 ఇస్తాం. ఈ 10 లక్షలకి ఎక్స్ట్రా నార్మల్ డెత్ కింద తీసుకున్నందుకు కానీ టర్మ్ బూస్టర్ అనే రైడరు 1,044 రూపాయలు ప్రీమియం అనేది ఉంది. తర్వాత యాక్సిడెంటల్ డెత్, ఒకవేళ పర్సన్ యాక్సిడెంట్లో చనిపోతే కనుక మామూలు బేసిక్ సమ్మర్షుడు ప్లస్ టర్మ్ బూస్టరు 22,50,000 ప్లస్ ఇంకొక 12,50,000 అంటే 35 లక్షల రూపాయలు పర్సన్ యాక్సిడెంట్లో డెత్ అయితే ఇస్తాం. దీనికోసం కంపెనీ తీసుకున్నది 570 రూపాయలు. తర్వాత యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ. ఇదేంటంటే ఒక పర్సన్కి ఏదైనా యాక్సిడెంట్ జరగడం ద్వారా తన బాడీలో ఉండే ఏవైనా సరే అప్ టు పూర్తి డిజేబిలిటీ జరిగితే, అంటే ఒక 80% వరకు డిజేబిలిటీ జరిగితే, అంటే 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ ఒక కాలు ఒక చెయ్యి కానీ ఇలా తనకు పూర్తిగా డిజేబిలిటీ అయితే తనకు ఈ 12,50,000 రూపాయలు ఇచ్చేస్తాం. ఆఫ్టర్ డెత్ తర్వాత 22,50,000 ఇచ్చేస్తాం. ఇంకొకటి ఇందులో ఏంటంటే డెత్ బెనిఫిట్ అనేది కేవలం 13 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అంటే 12 సంవత్సరాల పేమెంటు, 1 ఇయర్ వెయిటింగ్. ఈ 13 సంవత్సరాల వరకు మాత్రమే డెత్ బెనిఫిట్ ఉంది. ఈ 13 సంవత్సరాల పర్సన్ డెత్ అయితే డెత్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాం. తర్వాత ఎప్పుడైతే రిటర్న్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, అంటే రిటర్న్స్ అంటే 1,18,392 రూపాయలు రిటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, ఒకటి తీసుకుని డెత్ అయినా కూడా వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు డెత్ బెనిఫిట్ అనేది ఇవ్వము. కానీ ఈ రిటర్న్స్ నెక్స్ట్ రిమైనింగ్ మిగిలి ఉంటాయి కదా, అంటే 36 ఇయర్స్, ఆ రిటర్న్స్ అన్నీ వాళ్ళకు కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఫైనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టిన 12 లక్షల రూపాయలు కూడా తిరిగి ఇచ్చేస్తాం అన్నమాట. సో ఈ ప్లాన్ గురించి ఇదండి.